వరంగల్ భద్రకాళి ఆలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల కారణంగా పూర్తిగా ఆలయం అపవిత్రమైందంటూ బీజేపీ నేతలైతే సంప్రోక్షణకు వచ్చారు. ఆలయం దగ్గర బీజేపీ శ్రేణులను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం తోపులాట జరిగింది. వరంగల్ భద్రకాళి ఆలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల కారణంగా ఆలయం అపవిత్రమైందంటూ బీజేపీ నేతలు సంప్రోక్షణకు వచ్చారు. ఆలయం దగ్గర బీజేపీ శ్రేణులను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం తోపులాట జరుగుతున్న దృశ్యాలైతే మనం చూస్తా ఉన్నాం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, ప్రస్తుతం ఎట్లా ఉంది పరిస్థితి అక్కడ? పవన్, వచ్చినటువంటి బీజేపీ నేతలందరినీ కూడా అరెస్ట్ చేశారు. మనం విజువల్స్ లో చూస్తున్నాము. వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంటా రవికుమార్ ఒక బిందెలో ఇటు పసుపు నీళ్లు తీసుకొచ్చి మొత్తం ప్రధాన గేట్ దగ్గర నుంచి ఆలయం లోపలి వరకు కూడా చల్లుకుంటూ వస్తున్న గంట రవి, ఆయనతో పాటు కొంతమంది అనుచరులు ఉన్నారు, బీజేపీ కార్యకర్తలు. వీళ్ళంతా కూడా ప్రధాన గేట్ దగ్గర పోలీసులు అడ్డుకున్నప్పటికీ వాళ్ళను తోసేసుకుంటూ లోపలికి వచ్చారు. ఒక బిందెలో పసుపు నీళ్లు తెచ్చి మొత్తం భద్రకాళి గుడి అంతా చల్లేటువంటి ప్రయత్నం చేశారు. లోపలికి వచ్చేటువంటి క్రమంలో ఒక 100 మీటర్ల దూరం రాగానే పోలీసులు పూర్తి స్థాయిలో భద్రతా బలగాలు వాళ్ళను అడ్డుకున్నాయి. గుడి లోపలికి పోనీయకుండా మధ్యలోనే ఆపివేసి వాళ్ళందరినీ మట్టెవాడ పోలీస్ స్టేషన్ తరలించారు. ప్రస్తుతం గుడి దగ్గర ఎలాంటి ఉద్రిక్తత లేకపోయినప్పటికీ బీజేపీ కార్యకర్తలందరినీ కూడా మట్టెవాడ పోలీస్ స్టేషన్ తరలించారు. పోలీస్ స్టేషన్ లో వాళ్ళు నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ సవాళ్ల మధ్య నిన్న వాళ్ళు తడి దుస్తులతో స్నానం చేసి లోపలికి వెళ్లడంతో ఆలయం అంతా కూడా అపవిత్రమైంది. అది ఆలయ ఆచారాలకు విరుద్ధమని, తర్వాత వాళ్ళంతా పాపాలు చేసి తడిబట్ట స్నానం చేస్తే పాపాలు పోతాయా అంటూ వీళ్ళంతా కూడా ఆరోపిస్తున్నారు. కుడా టెండర్లలో జరిగినటువంటి అక్రమాలపైన ముందుగా బీజేపీ పార్టీ స్పందించింది. కుడా ఆఫీసును కూడా బీజేపీ కార్యకర్తలు ముట్టడించారు. ఇక్కడ హన్మకొండ జిల్లాలో ఉన్నటువంటి కుడా ఆఫీసును హన్మకొండ జిల్లాకు సంబంధించినటువంటి బీజేపీ అధ్యక్షుడు సంతోష్ రెడ్డి, రాష్ట్ర నాయకురాలు రావు పద్మ ఆధ్వర్యంలో గత వారం క్రితమే కుడా ఆఫీసును కూడా ముట్టడించినటువంటి నేపథ్యంలో అప్పుడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే వీళ్ళు ప్రధానంగా ఇటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఆరోపిస్తున్నారు, కుడా టెండర్లలో అవకతవకలు జరిగాయని. బాలసముద్రం లాంటి ప్రాంతంలో 1,00,000 గజానికి 1,30,000 నుంచి 1,50,000 పలుకుతుంటే వాళ్ళ అనుయాయులకు కావాలనే టెండర్లో అవకతవకలకు పాల్పడి టెండర్లలో కూడా సిండికేట్ కు పాల్పడి వాళ్ళందరినీ కూడా 66,000 నుంచి 90,000కు గజం చొప్పున, అంటే చాలా వరకు 66,000కి గజం చొప్పున కట్టబెట్టారనేటువంటి వీళ్ళ ఆరోపణ. నిన్న ఆలయం అంతా కూడా అపవిత్రమైందని వాళ్ళ సంప్రోక్షణ కార్యక్రమం అయితే పెట్టారు. ఇదైతే ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. పవన్, రైట్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్